నమస్కారం అండి. ఈరోజు మన మనం మన బాడీ మన శరీరం అనేది యోగా ప్రకారం 5 పొరల కింద చూసారండి. 5 లేయర్స్ ఆర్ 5 పొరల కింద చూసారండి. ఈ 5 పొరలు చూస్తే మనకి ఏమొస్తుంది అని మీకు సందేహం రావచ్చు. ఈ 5 లేయర్లు మనకు తెరవకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం ఏ లేయర్లో డ్యామేజ్ చేస్తున్నాం మన బాడీని, దానివల్ల ఏం రావట్లేదు అన్న విషయం మనకు తెలవడం కోసం అండి. ఎగ్జాంపుల్ 5 లేయర్స్ ఏంటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఒక మనిషి పుట్టి కోరుకునేది ఏంటంటే ఆనందమైన జీవితం అంటాడు. అంటే ఏంటి? ఆ ఆనందం కేవలం మనకి మన చుట్టూ వాళ్ళు చేసే, మన పక్క వాళ్ళు చేసే దాంతో కేవలం అదొక ఆనందమే కాకుండా శాశ్వత ఆనందం ఉంటే బాగుండు అన్న స్థితి. అందుకే స్వర్గం కావాలి అని అంటారు ఎగ్జాంపుల్గా. సో ఆ స్థితికి తెచ్చుకోవడానికి పనిచేస్తుంది. ఈ చివరి స్థాయిలో ఉన్న ఆనందమయాన్ని మనం క్యాచ్ చేయాలంటే, ఆ స్థాయికి మనం రావాలి అంటే, మనం ఈ మిగతా 4 పొరలు ఉన్న ఈ శరీరాన్ని వాటిలో ఎలా తీసుకోవాలన్న విషయం తెలిస్తే కొన్ని విషయాలు దాదాపు హెల్త్ సార్ట్అవుట్ అవుతుందండి. సో అన్నమయ్య, కడుపులో ఏమేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, దీని యొక్క దినచర్య ఫాలో అవుతున్నావా, స్టార్ట్ స్టాప్ అనేది మీకు చెప్పిన ప్రాసెస్, మార్నింగ్ డే ఈవినింగ్ రెజ్యూమింగ్ డే ఎలా చేస్తున్నాం అనేది ఒక అన్నమయ్య. మనోమయ, మనసు ఎలా ఉంచుకుంటున్నావు, మనసుని ఎలా ఉంచుకుంటున్నావు, బుద్ధిని ఎలా ఉంచుకుంటున్నావు. ప్రాణమయ, ఈ దేహానికి శక్తిని ఇచ్చేదే అదండి. మనం పడుకున్నప్పుడు రీఛార్జ్ అంతా ఫ్రెష్గా లేస్తున్నాం అంటే ఆ ప్రాణమయ బాడీ బాగా యాక్టివేట్ అయ్యి ఎప్పటికప్పుడు అది మనకి ఛార్జ్ ఇస్తుంది కాబట్టి మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. నెక్స్ట్ విజ్ఞానమయ. ఇదేంటంటే అండి, మన ఈ బుద్ధితోటి మనం చేసిన ప్రాసెస్ని లోపల ఒకడు ఉంటాడు లోపల ఒకడు ఉంటాడు, చెప్తూ ఉంటాడు అంటారు చూడండి. ఆ విజ్ఞానాన్ని తీసుకొచ్చేవాడు అంటే దాని యొక్క సారాంశాన్ని పిండి చెప్పేవాడు. అరే ఇది చేస్తే ఇంతేరా, ఇదేరా జీవితమా, ఇదే నా లైఫ్ అంటే, ఇదే నా మనుషులు అంటే, ఇదేనా మనం ఉండే తీరుగా, ఇదేనా సంతోషం అంటే అనే విషయాలు తెలిసి విజ్ఞానాన్ని లోపల నుంచి ఇచ్చేవాడు విజ్ఞానమయ కోశ. నెక్స్ట్ లాస్ట్కి ఆనందమయ కోశ. ఈ 4 బ్యాలెన్స్ చేసుకుంటే ఆనందమయ స్థితికి వెళ్ళడానికి చాలా బాగుంటుంది. అందుకే శివుడు ఎప్పుడు ఆనందమయ. సో ఆ స్థాయికి రావడానికి మనం ప్రయత్నించాలి. ఒక్కొక్క ఈ 5 లేయర్లని మనం ఎలా చేస్తూ ఉంటే మనం ఆ స్థాయికి తీసుకురాగలుగుతాం, దానికి ఏం కావాలి, ఈ విషయాలన్నీ మనం ముందు చూద్దాం. ఓకే, నమస్కారం.